తెలంగాణ విమోచన అన్నటువంటిది మళ్ళీ చర్చ 17వ తారీఖున జరిగేటటువంటి సందర్భంలో ఇదివరకు విమోచన దినం డిమాండ్ చేసినటువంటి టీఆర్ఎస్ తాను అధికారంలోకి వచ్చాక అది చెయ్యల. దాన్ని తప్పుపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు అసలు తెలంగాణను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఎందుకు అంటే వీళ్ళకి విమోచన దినం అంటే ఆంధ్ర వాళ్ళని రాజకీయ నాయకులుగా అంటే ఆంధ్ర నాయకుల్ని తరిమేశాం అనేటటువంటి కాన్సెప్టే. అంతే తప్పించి నిజమైన విమోచన దినం నిజాం నవాబుల నుండి అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు. అలా మర్చిపోవడానికి నాడు ఆంధ్ర పాలకులు ఉండటం వలన పాఠ్య పుస్తకాల్లో అలా రాయలేదని చెప్పినటువంటి టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉండగా అది రాయకపోగా విమోచన దినం అనేది చచ్చినా జరపల. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి ప్రజాపాలన దినం అని జరుపుతుందట. అంటే నిజాం నవాబులు ప్రజాపాలన చేశారనినా, లేకపోతే తెలంగాణ విమోచన ప్రజాపాలన జరుగుతుంటే తిప్పికొట్టారనినా, ఆ రోజున నిజాం నవాబుల మీద వ్యతిరేకంగా పోరాడినటువంటి రజాకారులు ప్రజాపాలన ఉంటాయి చేసినట్ట. ప్రజాపాలన లేదని కదా తిరగబడింది, కానీ వీళ్ళు ప్రజాపాలన దినం జరుపుతారట. ఇక భారతీయ జనతా పార్టీ ఒక్కటి జరుపుతానంటది. అది అధికారంలోకి వచ్చేదాకా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది, కానీ తెలంగాణలో మాత్రం ఆ చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది.